పోస్టుల్లో కూడా చూసుకోండి, మ్యాటర్ వేరుకుంటుంది. ఫస్ట్ వేసిన పోస్ట్ ఏంటంటే, నేను బ్యూరోక్రాట్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను, నన్ను ఏ పార్టీలో చేరమని చెప్పండి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ అట్లా చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకు అడిగానంటే ప్రజల్ని, రేపొద్దున ఆ పార్టీలో కానీ చేరితే ఓడిస్తే మీరే కదా ఈ పార్టీలో చేరమన్నారు, ఓడించారు కదా అని అడగటం కోసం నేను వాళ్ళని అడిగాను. ఫస్ట్లో అడిగిన తర్వాత మెసేజ్లు వచ్చినాయి, 10,000 పైన మెసేజ్లు వచ్చినాయి. అంత డేటా బ్యాంకులో డేటాబేస్ అంతా ఉంది. దాంట్లో ఎక్కువగా మేము కూడలేదు, కానీ ఆ మెసేజ్లన్నీ కూడి జనసేనకి ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, వైఎస్ఆర్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎన్ని వచ్చినాయి, మొత్తం కూడి ఎక్కువ మెసేజ్లు దేనికి వస్తే వాళ్ళని అప్రోచ్ అవుదామని చెప్పి అనుకున్నాం. ఫస్ట్లో అనుకున్న తర్వాత ఎక్కువగా జనసేనకి, టీడీపీకి, తర్వాత బీజేపీ, కాంగ్రెస్ ఈ రకంగా వచ్చినాయి ఎక్కువ మెసేజ్లు. 6 మెసేజ్లు జనసేనకు వస్తే ఒక మెసేజ్ కాంగ్రెస్కి, ఒక మెసేజ్ టీడీపీకి, ఒక మెసేజ్ బీఆర్ఎస్కి అట్లా వచ్చాయి. 2 బీఆర్ఎస్కి అట్లా వచ్చాయి. అంటే మెజారిటీ మీకు జనసేన చెప్పారు. జనసేనని అప్రోచ్ అయ్యాం. అప్రోచ్ అయితే వాళ్ళు మమ్మల్ని తీసుకోలేదు కాబట్టి మన కుంపటి మనం చూసుకోవాలి. వాళ్ళు తీసుకోలేదు కదా. జనసేనకి ఎక్కువ మెసేజ్లు వచ్చినా కూడా, ఇన్ని మెసేజ్లు వచ్చి నేను చెప్పినా కూడా వాళ్ళు మనం తీసుకోలేదు కదా. తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి, మన కుంపటి మనం పెట్టుకోవాలి, మనం ఏదో చేయాలి. రాజకీయం చేయాలనుకున్నాం, నీతిపరంగా రాజకీయం చేయాలనుకున్నాం. అనుకున్నప్పుడు పోస్టర్ మార్చాం, మళ్ళీ పోస్టర్ మార్చాం. ఈ రకంగా పోస్టర్లు 20 రకాల పోస్టర్లు వేసుకుంటూ వచ్చాం. దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాం. సో అయితే చివరికి ఏమనుకున్నామంటే, ఇవన్నీ కాదు, ముందు మనం ఒక ఎంపీ సీట్ కైవసం చేసుకొని అక్కడి నుంచి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలోకి అందరిని ఇన్వైట్ చేసుకోవాలా. అందరిని అంటే దాదాపు 2,600 పార్టీలు ఇండియాలో ఉన్నాయి. దాంట్లో 4-5 పార్టీలు లీడింగ్లో ఉన్నాయి. మిగతా పార్టీలన్నీ కూడా ఉన్నట్టు కూడా తెలియదు. ఆ పార్టీలన్నింటినీ మిళితం చేసుకోవాలి, అమాల్గమేషన్ చేసుకోవాలి, కలుపుకోవాలి అనే ఉద్దేశం ఉంది. నేను దాదాపు ఇప్పటికే 15-20 పార్టీలు చాలామంది అప్రోచ్ అయ్యి కలుపుదామని చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు, ప్రపోజల్ ఒప్పుకున్నారు. మరి జనసేన అనేటువంటిది ఆంధ్రాకి సంబంధించింది. మీరు ఇప్పుడు అంటున్నారు ఇక్కడ మన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా నిలబడాలని అనుకుంటున్నానని చెప్పేసి, ఇది తెలంగాణలోకి వస్తుంది. ఆంధ్ర, తెలంగాణ రెండింటిలో కూడా ప్రతి గ్రామంలో కూడా పోస్టర్లు వేశారు. మెసేజ్లు ఆ విధంగా వచ్చినాయి. అవును. సో యాక్చువల్గా కూడితే ఎన్ని వచ్చినాయి తెలియదు, కానీ ఆ విధంగా ఒక 6 జనసేనకు వస్తే, ఒక 2 టీఆర్ఎస్కి వచ్చాయి, 1 బీజేపీకి వచ్చేది, చాలా తర్వాత 1 కాంగ్రెస్కి వచ్చేది, ఇట్లా వచ్చాయి మెసేజ్లు. వీటన్నింటిని ఉపయోగించి 3,000 మంది ఫీల్డ్ ఫంక్షనరీస్ని పెట్టి, ఫీల్డ్ రీసెర్చ్ని పెట్టి, ఈ మాకు వచ్చిన మెసేజ్లు ఉన్నాయి కదా SMS ఇవన్నీ పెట్టుకొని ట్యాబులేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పవర్లోకి వస్తుందని చెప్పాము మేము. అది సీక్రెట్. అది కూడా చాలా కరెక్ట్. అది సీక్రెట్. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. మీరే ఎట్లా చేయగలిగారో మాకు తెలియదు. మేము చేసింది ఇదే, ఏం లేదు. మేము అడిగాము, ఏ పార్టీలు జరగమంటే అడిగాము, మెసేజ్లు వచ్చినాయి, చూసాము. ఫీల్డ్ ఫంక్షన్స్ 3,000 పోయి ఫీల్డ్ రీసెర్చర్స్ చేశారు. ప్రతి గ్రామానికి వెళ్ళారు, కోరట్లకి వెళ్ళారు, ఆరోట్లకి వెళ్ళారు, చేసింది అవి చూసుకున్నాం, ట్యాబ్లేషన్ చేసాం. ఓకే సార్, ఏ పార్టీ సార్ అని అడిగారు. మన దగ్గర టీము కాంగ్రెస్ పవర్లోకి వస్తుందన్న. అవును అన్నాను. నేను ముక్కు నేల రాసుకుంటాను కూడా. మీరు కాంగ్రెస్ పవర్లోకి రాకపోతే, అంటే తెలంగాణలో గవర్నమెంట్ మారకపోతే ముక్కు నేలకు రాస్తాను అనే మాట అన్నా. అంటే ముక్కు నేలకు రాయటం అర్థం ఏంటంటే, అది జరగకపోతే ఇక నా లైఫ్ వేస్ట్ అన్నట్టు చెప్పినట్టు లెక్క అనమాట. రాజకీయాల్లోకి రానని కూడా రాజకీయాలకు వదిలిపెడతానని చెప్పా, రానని కూడా చెప్పా. సో అంత గట్టిగా అడి చెప్పగలిగాను. ఇంత సైంటిఫిక్ సర్వే చేశాం కాబట్టి, సైంటిఫిక్ వర్క్ చేశాం కాబట్టి నేను క్లియర్గా చెప్పగలిగా. నా వీడియో కూడా 8 నెలల ముందు ఉంది. అంటే ఎలక్షన్కి